మనలో చాలామందికి ఫేవరెట్ అయ్యే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను కూడా ఈ గేమ్‌నైతే ఆడుతూ ఉంటున్నాను. అయితే ఆ గేమ్ ఏంటి ఏదో కాదు గరీనా ఫ్రీ ఫైర్. ఫ్రీ ఫైర్ ఇండియా అంటేనే చాలామందికైతే అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనేదో వచ్చింది కానీ ఫ్రీ ఫైర్ ఇండియా ఇట్స్ ఎమోషన్ ఫ్రెండ్స్. ఇందాక నేను చెప్పా కదా పబ్‌జీ బ్యాన్ అయినప్పుడు చాలామంది తిక్కనా కొడుకులెళ్ళి చేశారని. వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఫ్రీ ఫైర్ బ్యాన్ అయినప్పుడు నేను కూడా పబ్‌జీ వాళ్ళు రియాక్ట్ అయినట్టే అయ్యాను. ఇది బ్యాన్ అయింది 2022లో. ఎందుకు ఇది బ్యాన్ అయింది అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ గేమ్ అయితే వేరు వేరు వెబ్సైట్లతో కలిసిపోయింది. లైక్ క్రోమ్ అండ్ గూగుల్ వంటి కొన్ని వెబ్సైట్లతో అయితే కలిసిపోయింది. ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఫ్రీ ఫైర్ ఆన్ చేస్తే కనుక వేరే వెబ్సైట్లలోకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఇది చైనీసు వాళ్ళతో అంటే చైనీసు వెబ్సైట్లతో అయితే కలిసి అయితే డెవలప్ అయిన గేమ్. అందుకని దీన్ని అయితే బ్యాన్ అయితే చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. ఇంకా ఏంటి అంటే ఇది ఫారెన్ కంట్రీస్లో కూడా బ్యాన్ అయితే అయ్యింది. ఎలా అంటే ఇప్పుడు చైనీస్ వాళ్ళు అంటే చైనా వాళ్ళు మన పర్సనల్ యూసేజ్ అండ్ పర్సనల్ కన్వర్జేషన్స్ లైక్ మెసేజెస్ అండ్ కొన్ని కొన్ని బ్యాంకు ట్రాన్సాక్షన్స్ వంటివి వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అని ఇండియన్ గవర్నమెంట్ కనిపెట్టి మన గేమ్ను అయితే బ్యాన్ అయితే చేసింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ గేము నాకు తెలిసి గేములన్నిటిలో కంటే బెస్ట్ అంటే ఇలా బ్యాటిల్ రాయల్ గేమ్స్లో బెస్ట్ డౌన్లోడ్స్ ఉన్నదల్లా ఈ గేమ్ ఒకటి. అంటే ఎక్కువ డౌన్లోడ్లు పొందింది కూడా ఇదే గేమ్. నెంబర్ 3 బ్యానర్ ఇన్ ఇండియా వచ్చేసరికి ఏంటి అంటే ద బ్లూ వేల్. దీన్ని మీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. దీన్ని ఏ థర్డ్ పార్టీ యాప్స్ నుంచి అయితే ఎక్కిమాకండి. దీన్ని మన ఇండియా గవర్నమెంటే కాదు మన ప్రపంచంలో 14 దేశాలు 15 దేశాలు కలిపి దీన్నైతే బ్యాన్ అయితే చేశాయి. దీంట్లో ఏంటి అంటే ఇప్పటికి అన్ని దేశాలు బ్యాన్ అయితే చేసే ఉంటాయి. ఈ గేమ్ ఏంటి అంటే ఫస్ట్ మీకు కొన్ని టాస్క్లు అయితే ఇస్తుంది. మీ చెయ్యి మీద షార్క్ బొమ్మ గీయండి అంటే పెన్తో కాదు ఫ్రెండ్స్ చాకు పెట్టి మీరు గోక్కోవాలి. అలా కొన్ని చాలా భయంకరమైన టాస్క్లు అయితే ఇస్తుంది. చివరికి మిమ్మల్ని చనిపోమని అయితే ఈ టాస్క్ అయితే చెప్తుంది. చాలామంది దీనివల్ల సూసైడ్ చేసుకుంటా కూడా చాలా దగ్గర దాకా అయితే వచ్చారు. అందుకని ఇండియన్ గవర్నమెంట్ దీన్ని కూడా బ్యాన్ చేసింది. దీన్ని బ్యాన్ చేసింది వచ్చేసరికి 2017లో సెప్టెంబరు 22వ తారీఖు ఎప్పుడో ఫ్రెండ్స్ నాకు అంతగా తెలియదు. నేను సెర్చ్ చేసిన ఎవరు గూగుల్ లాంటివిలో సెర్చ్ చేసినా సరే చూపించలేదు డేటు. 22లోనే ఎప్పుడో నాకు తెలిసి దీన్ని అయితే బ్యాన్ అయితే చేసింది. గేమ్ నెంబర్ 4 బ్యానర్డ్ ఇన్ ఇండియా. ఇది వచ్చేసరికి ఫల్యూట్ 3. ఈ గేమ్ అఫీషియల్గా ఇండియాలో అయితే బ్యాన్ అవ్వలేదు కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చేసరికి దీనిని అయితే రిలీజ్ అయితే చేయలేదు. ఎందుకు అంటే దీనిలో బ్రాహ్మిన్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ రిలీజియన్ ఉంటుంది కదా. నేను ఏ రిలీజియన్ తప్పు అయితే పడతలేదు వినండి.